జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల తాలూకా అద్దులే తెలియనటువంటి పరిస్థితుల్లో మొన్న ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఏదంటే యువతలో ఉన్నటువంటిది ఇదంతా పాలకొండ నియోజకవర్గానికి చెందిందట. ఆయన గారు మన జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల తాలూకా అద్దులే తెలియనటువంటి పరిస్థితుల్లో మొన్న ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఏదంటే యువతలో ఉన్నటువంటిది ఇదంతా పాలకొండ నియోజకవర్గానికి చెందిందట. ఆయన సోదరులారా, వలసల వంతెన నిర్మాణానికి సంబంధించి దీక్షలు ఈ రోజుకి శతదినోత్సవం 100 రోజులు జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు వలసల వంతెన పరిసర గ్రామాలన్నీ మరి చుట్టుముట్టి రావాలని మరి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మరి మన ప్రభుత్వ విప్పు, రాష్ట్ర ప్రభుత్వ విప్పు మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఈ బలసల వంతెన నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదు, నా నియోజకవర్గానికి సంబంధించి నేను చేసుకుంటున్నాను తప్ప నాకు సంబంధం లేదంటాడు. ఒక పక్క ఏమో దానికి నిర్మాణానికి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయంటారు ఒక పక్క. ఇంకో పక్కేమో మీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి, మీ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మీరు అది సాధించుకోండి అని ఒక పక్క. ఒకే ప్రకటనలో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు మరి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బలసల వంతెనే ఈ ప్రాంతంలో నిర్మించాలని ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ని పరిష్కరించకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్ గారు తన నియోజకవర్గానికి ఆయన ప్రతినిధి కాదు, రాష్ట్ర ప్రభుత్వ విప్ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన నాయకుడు. మరి ఆ పద్ధతుల్లో 18 సంవత్సరాల నుంచి మరి బలసల నిర్మాణం చేపట్టాలంటే కోరికను ముందు ఆయన బలపరచాలి. దీన్ని వంతెన నిర్మాణానికి ఆయన కృషి చేయాలి. తరువాతనే వేరే ప్రాంతంలో నాగావల్ నది మీద ఎన్ని వంతెనలు నిర్మించుకున్నా ఈ ప్రాంత ప్రజానీకానికి అభ్యంతరం లేదు. వెంటనే బలసల నిర్మాణానికి ఆయన కృషి చేసి ముందు బలసల వంతెన నిర్మాణమే చేపట్టాలి తప్ప తన నియోజకవర్గ ప్రజలకి అవసరం లేనటువంటి వంతెనలు తెచ్చి పక్క 50 గ్రామాల ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను మాత్రం ఈ ప్రాంత ప్రజలు అంగీకరించరు. వెంటనే బలసల వంతెన నిర్మాణం చేపట్టాలి, దానికి కోన రవి గారు సహకరించగలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు బైక్ ర్యాలీ ఈ గ్రామ ప్రజలు చేస్తా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఈ బలసల వంతెన నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుని అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ 100 శతదినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఈ బైక్ ర్యాలీని గుర్తించకపోతే ప్రభుత్వం సరైన విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఈ బైక్ ర్యాలీని గుర్తించైనా సరే ఈ బ్రిడ్జి నిర్మాణానికి వేగవంతం చేయాలని, అలాంటి పరిస్థితి లేకపోతే 5వ తేదీన మండల హెడ్ క్వార్టర్ ని ముట్టడించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ముట్టడిలో ఎంతమంది అయినా మనం పాల్గొని ప్రభుత్వ అధికారులు నిర్బంధిద్దాం. ప్రభుత్వ అధికారులు నిర్బంధించిందే కాక ప్రభుత్వ కార్యాలయాలను కూడా నిర్బంధిద్దాం. దానికి కూడా ఒకవేళ వాళ్ళు సిద్ధమైనా అని చెప్పేసి ఈ ప్రధానికి అంతా ఒక ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్. అటువంటి ప్రభుత్వం కూడా మెడలు వంచి పనిచేసుకోవడానికి సిద్ధమైందని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని గుర్తించాలి. సరైన విధంగా 1 కిలోమీటర్ దూరం ఇక్కడికి గండ్రెడికి ఉన్నదని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం నివేదికలు పంపిస్తున్నారు. 1 కిలోమీటర్ ఏ విధంగా మీరు కొలిసారని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగా కొలిసిన, గాలిలో కొలిసిన కిలోమీటర్ కాదే, 3 కిలోమీటర్లు పైబడి వస్తుంది ఇక్కడికి ముద్దడిపేటకి వెళ్లాలంటే. అలాంటిది 1 కిలోమీటర్ అని చెప్పి ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ప్రజల్ని అదే అనేక విధాలుగా బాధలు పెట్టే విధానాన్ని తప్పు పడుతుంది ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 5వ తేదీలోపు ఏదో ఒక విధంగా ఒక రకంగా మన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రభుత్వం గాని ప్రభుత్వ యంత్రాంగం గాని మాకు ఒక హామీ అంటూ ఇవ్వకపోతే 5వ తేదీన ప్రజలంతా కలిసి 50 గ్రామాల ప్రజలు కలిసి వెళ్లి మండల ఆఫీసుని ముట్టడించడానికి సిద్ధపడుతున్నాం. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.